విద్యా వైద్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత అందించేందుకు తన కుమారుడి పేరుపై ట్రస్టును ప్రారంభించినట్లు మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు. పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్టును హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన ప్రారంభించారు. తన కుమారుడు 2003లో రోడ్డు ప్రమాదంలో మరణించాడని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే ట్రస్ట్ పెట్టాలని అనుకున్నానని, కానీ రాజకీయాల్లో ఉండటం వల్ల సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పనిచేస్తానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన సమీప అనే యువతి చదువు బాధ్యతలను తాను తీసుకున్నట్లు బాబు మోహన్ తెలిపారు. నేను మా దగ్గర మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాలో ఉండి పుట్టి పెరిగాను. అక్కడే బయట ప్రపంచం ఏం తెలియదు మాకు. మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. 10th వరకు గవర్నమెంట్ స్కూల్స్ యూజ్ చేసుకున్నాము. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈసెట్ రాసి డిప్లొమా నుండి బీటెక్ కూడా చేశాము. వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్తో మా మమ్మీ డాడీ కష్టపడి చదివించారు. ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది, కానీ ఎంటెక్ చేయాలనుకున్నాను తర్వాత. కానీ మాకు ఫైనాన్షియల్ స్టేటస్ లేక చదువుకోవడానికి ఇబ్బంది అయింది. నేను అనుకున్న అందరికి రోల్ మోడల్ అవ్వాలి, మా జాతి ఎలా వెనకబడింది కాబట్టి వీళ్ళకి నేనన్నా రోల్ మోడల్ అవ్వాలి కదా, ఎందుకు ఇలానే ఉంటే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు కదా. ఒక డిప్రెషన్లోకి ఉండిపోయాను. ఏం చేయాలని స్టేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకసారి 2 years బ్యాక్ సార్ నెంబర్ ఇచ్చింది అనమాట, ఫోన్ నెంబర్. వచ్చారంటే సార్ ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో చూసాం కదా, ఇంటర్వ్యూస్ చూసినప్పుడు సార్ హెల్ప్ చేసేవాడిని. మొత్తం సార్ది బ్యాక్గ్రౌండ్ బయోగ్రఫీ మొత్తం చూశాను. నాకు ఏదైనా నీడ్ ఉంటుంది, హెల్ప్ చేస్తారు కన్ఫామ్గా. నేను అడిగేది వేరే వాని కోసం కాదు కదా, చదువు కోసమే కదా అనేసి సార్కి నేను ఒక్క మెసేజ్ చేశాను. 8 o'clockకి జాన్లో చేశాను. సార్ నేను ఇలాగ ట్రైబ్స్ అమ్మాయిని, నా సిచ్యువేషన్ ఇది, నాకు మీరు హెల్ప్ చేస్తారా అనుకొని నేను మెసేజ్ చేశాను సార్కి. ఒక 10 o'clock 10:30కి రిప్లై వచ్చింది సార్ నుంచి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను ఎవరిని బాబు మోహన్, నీకు హెల్ప్ చేస్తాను. నేను మాట అంటే మాట తప్పేవాడిని కాదు ఎప్పటికీ. నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు ఎంత చదువుకుంటావో చదువుకో, ఎన్ని ఇయర్స్ అయినా నేను హెల్ప్ చేస్తాను నీ ఎడ్యుకేషన్కి అని చెప్పారు. విత్ ఛార్జెస్తో సహా ఇచ్చి నువ్వు హైదరాబాద్కి రా, ప్రతి అప్డేట్ నాకు ఇవ్వు, నేను హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి నాకు అప్డేట్ చెయ్యి, ప్రతిదీ నీకు విత్ ఛార్జెస్ ఇచ్చి పంపి, హాస్టల్ ఫీజు పే చేసేసారు నాకు, నీ ఎడ్యుకేషన్కి నేను ఉన్నాను, నీకు నేను భరోసా, నువ్వు టెన్షన్ పడుకో, చదువుకో మంచిగా అనేసి అన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఎంత హెల్ప్ చేసినందుకు. ఎంతో మందికి మంచి సేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. నేను చిన్నప్పటి నుండి చేసిన పనుల్ని రిటైర్మెంట్ టైంలో కూడా బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాను. దీని ద్వారా విద్య, వైద్యం, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయుత, ఈ 3 కార్యక్రమాలు మెయిన్ గా పెట్టుకొని ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు మొన్న అసెంబ్లీ సెషన్స్ లో కూడా చూశాను, ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫీజులు గవర్నమెంట్ కట్టక, ఇంట్లో తాహత లేక మంచిగా చదువుకునే వాళ్ళుగా కూడా ఆగిపోయి, పెద్ద చదువుల వరకు వచ్చి కూడా ఆగిపోయి, ఇంజనీర్ల వరకు వచ్చి కూడా ఆగిపోయి, మాస్టర్ డిగ్రీలు చేస్తూ కూడా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది. పల్లెటూర్లలో పోయి మనం అడిగితే, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏం బాబు ఏం చేస్తున్నావు? 10th పోయింది సార్. నువ్వేం చేస్తున్నావు బాబు? ఇంటర్ పోయింది సార్ అంటుంటారు. పాపం పోయిందంటే ఎడిపోయింది అది. 10th ఆపేసినావు అని అంటే డబ్బులు లేక సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రెసిడెన్షియల్ హాస్టల్స్, నాకు ప్రతి మండలంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్, బీసీలకు హాస్టల్, ఎస్సీలకు హాస్టల్, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన, జూనియర్ కాలేజీలు పెట్టిన, కాలేజీలు పెట్టిన, పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టిన, నా కాన్ఫరెన్స్ లో ఎవరూ చేయని విధంగా చేసిన. ఎందుకంటే పేదవాళ్ళు, నేను కూడా పేదవాడిగా 3వ తరగతిలో అమ్మ చనిపోయింది, మా నాన్న టీచర్, నేను చాలా అవస్థలు పడ్డాను కనుక అవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఇప్పటికీ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా కూడా అలాంటి విద్యార్థులకు చేయూతనివ్వాలని